కర్మచక్రం రచించినది న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ భీమినేని వంశీ కిరణ్ గారు. 4వ భాగం పఠనం చేస్తున్నది పద్మజ. అసలు భూమి మీద జన్మ ఎందుకు? సునీల్: మాస్టర్, జన్మ తీసుకుంటేనే కదా కర్మలు అనుభవించవలసి వస్తుంది. భూమి మీదకు రాకపోతే గొడవే లేదు కదా. వంశీ మాస్టర్: అవును సునీల్, నీవు ప్రయోజకుడివి కావాలి అనుకున్నప్పుడే కదా స్కూలుకి వెళ్ళేది, కష్టాలు పడేది, పరీక్షలు రాసేది, తరువాత గొప్పవారయ్యేది. జీవితంలో ఎదగాలి అనుకోకపోతే ఏ పరీక్షలు, ఏ చదువు, ఏ కష్టాలు ఉండవు. ఎంచక్కా గాలికి తిరుగుతూ ఉండవచ్చు. కాకపోతే ఎదుగు బొదుగు లేని జీవితం గడపాలి. అదేవిధంగా ఉన్నతాత్మ అవ్వాలంటే భూలోకం వచ్చి జన్మలు తీసుకొని తద్వారా అనుభవ జ్ఞానం పొందాల్సిందే. ఎందుకంటే అనుభవ జ్ఞానమే అసలైన జ్ఞానం కనుక. మీరు భూలోకం రాకుండా సూక్ష్మలోకాల్లో ఉండిపోవచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ బలవంత పెట్టరు. కాకపోతే ఎంతకాలమైనా శైశవాత్మగానే ఉండిపోతారే తప్ప వృద్ధాత్మ అయ్యే ఛాన్సే లేదు. జ్ఞానం అన్న ప్రసక్తే లేదు. ఆత్మజ్ఞానం లేని ఆత్మకు ఉన్న లోకాల నుండి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి వీసా దొరకదు. నిజానికి 100లో 10% ఆత్మలే భూలోకం రావటానికి ధైర్యం చేస్తాయి. అలా ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నతాత్మగా మారిన వారికి మాత్రమే సత్యలోకాలకు వెళ్లే అర్హత వస్తుంది. మిగతా వారు ఎన్ని వేల సంవత్సరాలైనా అలా ఉండిపోవలసిందే. కనుక భూలోకంలో బాధలు, కష్టాలు అనుభవించటానికి వచ్చిన పాపాత్ములం కాదు మనం. మానవుడి స్థాయి నుండి మాధవుడిగా ఎదగడానికి, అంటే శైశవాత్మగా ఉండి వృద్ధాత్మగా మారడానికి దిగివచ్చిన వీరులం మనం. కాలచక్రానికి అంతం ఎక్కడ? శ్రీదేవి: మాస్టర్, మీరు చెప్పినట్లు నన్ను ఎవరైనా అకారణంగా హింసిస్తున్నారంటే గతంలో నేను వారిని హింసించానని అర్థం అన్నారు. ఆ జన్మలో నేను వారిని హింసించాను అంటే అంతకుముందు జన్మలో వారు నన్ను హింసించారనే కదా అర్థం. ఒకసారి వాళ్ళు, ఒకసారి నేను, ఇలా దీనికి అంతం ఎక్కడా? వంశీ మాస్టర్: నిజమే మీరు చెప్పింది. ద్వేషం చల్లారనంత వరకు పాత్రలు మారుతూనే ఉంటాయి తప్ప కర్మచక్రం పూర్తి కాదు. ఎవరన్నా మిమ్మల్ని హింసించారనుకోండి, సహజంగా వారిపై మీరు ద్వేషం కలిగి ఉంటారు. తరువాత జన్మలో కత్తి మీ చేతికి అందించబడుతుంది. ఇలా ఒకసారి మీకు, ఒకసారి వాళ్లకు దైవాత్మలు అవకాశాలిస్తూ ఉంటాయి. దీనికి అంతం ఎక్కడా అంటే వారిపై దాష్టికం చేసే అవకాశాలు మీకు వచ్చినా మీరు వాటిని క్షమించి వేస్తే వారికి మీకు గల కర్మచక్రం రద్దవుతుంది. అంటే మీ శత్రువుని మీరు క్షమించగలిగితే తరువాత జన్మలో వారికి మీకు ఎటువంటి కర్మబంధము ఉండదు. లేదంటే కర్మచక్రంలో పడి తిరగవలసిందే. కాకపోతే ఒకసారి అవకాశం వారికి, ఒకసారి మీకు. అందుకే జీసస్ తనను దారుణంగా సిలువ వేసిన వారిని క్షమించి కర్మచక్రం నుండి విముక్తి పొందాడు. కనుక కర్మచక్రానికి అంతం క్షమ అడగడం లేదా క్షమ ఇవ్వడం. సువర్ణ: మాస్టర్, గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో అనుభవిస్తాం అంటున్నారు కదా. అదేవిధంగా ఈ జన్మలో చేసింది వచ్చే జన్మలోనా లేక ఇప్పుడే అనుభవించాలా? అసలు కర్మకి అనుభవానికి మధ్య ఎంతకాలం ఉంటుంది? వంశీ మాస్టర్: ఇంతకాలం అని ఖచ్చితంగా చెప్పలేం. అందుకే మనం అనుభవిస్తున్న బాధ లేక భోగం గతం లేదా గత జన్మది అని అంటారు. మరొక ప్రాణిపైన మీరు ఇప్పుడు చేసే హింస తరువాత జన్మలో లేదా వెంటనే ఎదుర్కోవలసి రావచ్చు. అది వారి వారి ఆత్మస్థితిని బట్టి కేటాయించబడుతుంది. కనుక సదా ఎరుకలో ఉండడమే మనం చేయవలసింది. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ బాధలు ఒకప్పుడు ఎవరికో నేను కల్పించినవే. కనుక ఇకపై ఎవరిని, ఏ ప్రాణిని బాధించకూడదు అన్న జ్ఞానాన్ని, ఎరుకని మనం పెంచుకుంటే అంతా అదే సర్దుకుంటుంది. పైనున్న మాస్టర్స్ ఎందుకు చెప్పరు? భవానీ: మాస్టర్, ఎప్పుడో చేసిన సంచిత కర్మలు ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా. నీవు అనుభవిస్తున్న ఈ బాధ ఒకప్పుడు నీవు చేసిన ఫలానా హింసే కారణమని పైనున్న మాస్టర్స్ దానిని మనకు ఎందుకు తెల్పరు? మనం అనుభవిస్తున్న బాధలకు ఇది కారణమని చెబితే మనలో మార్పు వస్తుంది కదా.
వంశీ మాస్టర్, ఎందుకు చెప్పడం లేదు? ఎన్నోసార్లు మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళించడానికి, మీ చేత ధ్యానం చేయించడానికి, హింస మాన్పించడానికి దేవాత్మలు ఎంతోమంది సహాయకుల ద్వారా, సంఘటనల ద్వారా ఎన్నోసార్లు ప్రయత్నిస్తారు. కానీ మనం వింటేనా? పైలోకంలోని మాస్టర్సు మీకు ఫోన్ చేసి చెప్తారనుకుంటున్నారా? ఒకవేళ చెప్పినా మీరు నిజంగా నమ్ముతారా? సాక్షాత్తు పరమాత్ముడు దిగివచ్చి చెప్పినా నిజమైన పరమాత్ముడా కాదా అన్న సందేహంలో ఉంటాం తప్ప మనం వినం. నేను ఒక కథ విన్నాను. ఒకప్పుడు అమరావతిలో ఒక హరిభక్తుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు ఎన్నెన్నో కఠినమైన ఉపవాసాలు, పూజలు చేసి గొప్ప భక్తుడన్న పేరు తెచ్చుకున్నాడు. ఒకసారి ఆ గ్రామానికి పక్కనే ఉన్న కృష్ణానది పొంగి వరద ముంచుకొచ్చింది. అందరూ ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఆ హరిభక్తుడు మాత్రం హరి వచ్చి నన్ను రక్షిస్తాడు అని హరిని బిగ్గరగా స్మరించుకుంటూ అరుగుపై కూర్చుని ఉంటాడు. అంతలో ఒక యువకుడు వచ్చి, స్వామీ, రండి, ఇంకొంతసేపటికి వరద నీరు ఊరును ముంచేస్తుంది. నా సైకిల్పై ఎక్కించుకుని మిమ్మల్ని తీసుకుని వెళతాను అని ఎంతో గౌరవంగా అడుగుతాడు. వెంటనే ఆ పరమభక్తుడు, నేను రాను నాయనా, ఆ శ్రీహరే నా కోసం స్వయంగా వస్తాడు అంటూ శ్రీహరి జపాన్ని మరంత బిగ్గరగా జపిస్తాడు. విసుగు పుట్టిన ఆ యువకుడు వెళ్ళిపోతాడు. తరువాత కొంతసేపటికి వరద నీరు ఊరిలోకి ప్రవేశిస్తుంది. ఇళ్లన్నీ సగం వరకు మునిగిపోతాయి. అప్పుడు పడవ వేసుకుని ఆలయ ధర్మకర్త వచ్చి ఆ హరిభక్తుడిని తన వెంట రమ్మంటాడు. అప్పుడు కూడా వెళ్ళడానికి తిరస్కరిస్తాడు. వరద మరంత ఉధృతమవుతుంది. అప్పుడా హరిభక్తుడు ఇంటిపైన కూర్చొని శ్రీహరికి మరంత భక్తిగా, మరంత తీవ్రంగా ప్రార్థన చేస్తుంటాడు. ఊరంతా నీటిలో మునిగిపోయి ఉంటుంది. ఆఖరి ప్రయత్నంగా హెలికాప్టర్లో అధికారులు వచ్చి తాడు క్రిందికి వదిలి అతన్ని ఎక్కి పైకి రమ్మని అంటారు. నా శ్రీహరి వస్తేనే నేను వచ్చేది, లేకపోతే రాను అని ఖరాఖండిగా చెప్తాడు. వారు కూడా తిరిగి వెళ్ళిపోతారు. వరద నీటి ఉధృతికి ఇల్లు కూలిపోయి ఆ శ్రీహరి భక్తుడు మరణిస్తాడు. మరణించిన ఆ భక్తుడు తిన్నగా వైకుంఠం వెళ్ళి శేషతల్పంపై ఉన్న ఆ విష్ణుమూర్తిని ప్రశ్నిస్తాడు. స్వామి, నీకు ఎన్నో పూజలు చేశాను, ఎన్నో ఆలయాలు కట్టించాను, ఎందుకు నన్ను కాపాడడానికి రాలేదు అంటూ నిష్ఠూరమాడతాడు. శ్రీహరి చిద్విలాసంతో, భక్తా, నేనెందుకు రాలేదు? సైకిల్పై వచ్చాను, పడవేసుకొచ్చాను, చివరికి హెలికాప్టర్ కూడా వేసుకొని వచ్చాను. నీవు కళ్ళున్న గుడ్డివాడవు, నీవు నన్ను గుర్తించలేదు అంటాడు. బాగా గుర్తుంచుకోండి, ఏ భగవంతుడు మీరు అనుకున్నట్లు సినిమాలో చూపించినట్లు కేజీల కొద్దీ నగలు, కిరీటాలు ధరించి ఆకాశంలో నుంచి రాడు. ప్రకృతి ద్వారా, పక్కవారి ద్వారా, స్వప్నాల ద్వారా ఎప్పుడూ మీకు సంకేతాలు అందజేస్తూ ఉంటాడు. మీరు అనుభవిస్తున్న ఈ కష్టం, ఈ రోగం, ఈ బాధ మీరు పలానా అప్పుడు పలానా వారికి చేశారంటూ మెసేజ్లు అందిస్తుంటారు. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని చెప్పడానికి మీ జీవితంలోకి మాస్టర్స్ ఎవరినో ఒకరిని పంపిస్తూనే ఉంటారు. అంతెందుకు, మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నారంటే అది కూడా మాస్టర్స్ మీలో మార్పు తేవడానికి వేసిన ప్రణాళికలో భాగమే. అందుకే మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను బాగా గమనించండి. ప్రతి క్షణము అప్రమత్తతతో ఉండండి. మిమ్మల్ని ఉన్నతాత్మగా మార్చడానికి, మీ శిక్షణ తొందరగా పూర్తి చేసుకోవడానికి ప్రకృతి అనుక్షణం పరితపిస్తుంది అన్న విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ధ్యానం బాగా చేయండి. అప్పుడే మాస్టర్స్ సందేశాలు అర్థమవుతాయి. వాసవి, మాస్టర్, మా అత్తగారికి క్యాన్సర్ వచ్చింది. దానికి కారణమేమిటో నేను ధ్యానం చేసి చూడవచ్చా? వంశీ మాస్టర్, మీరు తెలుసుకొని ఏం ప్రయోజనం? మీరు ధ్యానం చేస్తే ఆమెకు జ్ఞానం ఎలా కలుగుతుంది? మీరు తింటే ఆమె ఆకలి తీరుతుందా? అయినా ఇది అంతా ఆమె నమ్ముతుందా? తనకు అనుభవం అయితే తప్ప నమ్మలేదు. ఇలా ఎన్నో బాధలు అనుభవించిన పిదప ఆమె ఏదో ఒకరోజు అన్వేషణ మొదలు పెడుతుంది. అప్పుడే ఆమె తెలుసుకోగలుగుతుంది. కనుక తన కర్మకు కారణం తానే అని ఆమె స్వయంగా ధ్యానం చేసి తెలుసుకోవాలి. స్వ అనుభవమే అసలైన జ్ఞానం. సరే మాస్టర్స్,
మిగిలిన జ్ఞానాన్ని తదుపరి భాగాల్లో కొనసాగిద్దాం. ధన్యవాదాలు.